దేవుని పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపిస్తూ మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ నర్సరావుపేటలో ఉన్నటువంటి స్థానిక సంఘంతో పరిచయం కొత్తదేమి కాదు, కానీ మీలో చాలామందికి నేను కొత్త అవ్వచ్చు. కానీ ఇక్కడ నాకు చాలా ప్రభు కృపను బట్టి చాలా మంచి సహోదరులు తెలుసు. మేమందరూ కూడా చాలా కాలం నుండి మరి బైబిల్ పఠనాన్ని మరి నిర్వహిస్తూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి దానికి గాను తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ మధ్య ఒక ప్రశ్న ఒకటి వచ్చింది. ఆ ప్రశ్న అడిగేటప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడంటే, మీరు అన్యదా భావించను అని అంటే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను అన్నాడు. ఏంటండి అని అన్నాను. అన్న తర్వాత ఆయన నేను తీసినటువంటి ఒక ఫోటో చూశాడు. ఆ ఫోటో చూసి ఆయన చాలా వినమ్రంగా, అంటే ఏమన్నా అడిగితే మనం నొచ్చుకుంటామేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏంటంటే చాలా జాగ్రత్తగా మీకు సమ్మతి అయితేనే నాకు చెప్పండి అని చాలా వినయంగా అడిగాడు. చాలా పెద్ద ఆయన నాకు తండ్రి సమానులు వయసులో, కానీ ఇక్కడ తెలుసుగా విదేశీయుడు. ఆయన ఏమన్నాడంటే, మీరందరేమో కుర్చీల్లో కూర్చున్నారు, స్త్రీలేమో కింద కూర్చున్నారు, ఎందుకని అని అడిగాడు. నేను కనుక్కొని చెప్తానండి, మా వాళ్ళని అడుగుతానని చెప్పాను. ఎందుకని? ఇప్పుడు మనకి ఎక్కడన్నా క్లాసులు జరుగుతున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే చూడండి, మనం కామన్గా చూసేటువంటి సినారియో, ఇప్పుడు సభలు జరుగుతూ ఉంటాయి, మీరు బయట సభలు కూడా చూడండి. ఈ సభల్లో కూడా వెనకాలన్నీ చైర్స్ ఉంటాయి. వచ్చినటువంటి ముస్లింగా మగవాళ్ళందరూ చైర్లో కూర్చుంటారు. ముందు పట్టాలు వేస్తుంటాయి. పట్టాల్లో మాత్రం ఎవరు కూర్చుంటారు? పిల్లలు, స్త్రీలు, ఎక్కువ శాతం 90% వాళ్ళతోనే ఫిల్ అయి ఉంటుంది. ఆయన అడిగాడు ఎందుకని అని అడిగాడు. ఇప్పుడు నేనేం చెప్పమంటారు చెప్పండి. ఆయనకి తెలియదు. చాలా నేను ముందే చెప్పాను. ఏమని అడిగాను, ఏమని చెప్పాడు ఆయన, ఏమని అడిగాడని చెప్పాను. నేను ఫస్ట్లో చెప్పాను, మీరు ఏమనుకోనంటే నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, నాకు దీనికి సమాధానం చెప్పండి అని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాల. ఇప్పుడు ఎందుకంటే కల్చరల్ నామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు బయట చూశారనుకోండి, బయట పరిస్థితులు చూశారనుకోండి, బయట ఎట్లా ఉంటుందంటే స్త్రీ పురుషులు కొన్ని దేశాల్లో పక్కపక్కన భార్యాభర్తలు వచ్చారనుకోండి, వాళ్ళు పక్కపక్కన కూర్చుంటారు. కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి స్త్రీలుగా డివైడ్ అయిపోయారు, పురుషులు కూడా పురుషుల్లోకి వచ్చి కూర్చొని డివైడ్ అయిపోయారు, ఇద్దరు కూడా డివైడ్ అయిపోయారు. కొన్ని కల్చర్స్లో కనుక మనం చూస్తే కలిసి కూర్చోవడం చూస్తున్నాం. కొన్ని సాంప్రదాయాల్లో చూస్తే ఎలా చూస్తున్నాము, కలిసి కూర్చోవడం, వేరుగా కూర్చోవడం, ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. అయితే నాకేమనిపించింది అని అంటే, దానికి సమాధానం నాకేమనిపించింది అని అంటే, మొట్టమొదటిగా జాగ్రత్తగా గమనించండి, మొట్టమొదటిగా పాపానికి దాసురాలైంది, అంటే పాపానికి దాసోహమైంది ఎవరు? స్త్రీ. అందుకని క్రీస్తులో ఆయన రెస్టోర్ చేసుకుని ముందు కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పాను. నేను ఏం చెప్పాను అర్థం కాలేదా? ఫస్ట్లో పాపం ఎవరి ద్వారా ఎంటర్ అయింది? స్త్రీ వెల్కమ్ చెప్పింది. మీరు తినకూడదు అని ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలాన్ని ఎవరు తిన్నారు? ఫస్ట్ స్త్రీ తీసుకొని తిని మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేసింది? ప్రేమతో వాళ్ళ హస్బెండ్కి ఇచ్చింది. ప్రేమతో నేనండు దేంతో ఇచ్చింది? ప్రేమతో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆమె ఏం చేశాడు? ఆమె ప్రేమ కాదనలేక ఆమె చేతి వంట బాగా ఇష్టం కాబట్టి ఆదాము తినేసాడు. ఇప్పుడు ఫస్ట్ అంటే పాపానికి, టెంప్టేషన్కి, అంటే టెంప్టేషన్ అంటే మన తెలుగులో ఏమంటారు? శోధానికి ఎవరు బలైపోయింది? ఎవరు ఫస్ట్ దాసోహం అయిపోయింది? ఎవరు? స్త్రీ. ఇప్పుడు మరి ఫస్ట్లో రెస్టోర్ చేసుకోవాల్సింది, పునరుద్ధరించుకోవాల్సింది కూడా ఎవరిని? అందుకని ముందు కూర్చున్నారని చెప్పా. క్రీస్తులో వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ముందు కూర్చోబెట్టుకున్నాడు అన్నమాట. ఆయన ముందు రక్షించుకొని ఆయన తెచ్చుకొని, మరి అందుకే కాదు అది.
సరే, మీకేమన్నా తెలిసి ఇది కనుక కరెక్ట్ సమాధానం కాకపోతే మీకు అది తెలిస్తే నాకు చెప్పండి. తర్వాత ఇంకోటి నేను అది తీసుకునే ఆయనకి చెప్తాను, నేను ఎందుకు ఇట్లా కూర్చుంటారు ఏంటి అనేది నేను చెప్తాను. సరే, ఈరోజు మనం ఏం చేద్దామంటే, నాకు ఈ ఉండా ఇంటెన్సిటీని చూసి నాకేమనిపించింది అని అంటే, నాకు ఒక అపవాదు కూడా ఉంది, నా మీద ఒక చెడ్డ పేరు ఉంది నాకు. ఏంటంటే ఎక్కువగా థియలాజికల్ ఇష్యూసే చెప్తాడు అనేటువంటిది ఒక అపవాదం. ఇది అసలు ఫస్ట్లో ఎట్లా వచ్చిందో చెప్తాను నేను మీకు, సరదాగా చెప్తాను. నేను ఏమైందంటే ఫస్ట్లో నేనేం చేశానంటే, క్రైస్తవ్యంలో ప్రధానంగా ఏ విషయంలో లోపం ఉంది అనే దాన్ని బట్టి నా యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాను నేను. ఎట్లా ప్రారంభించాను నేను? క్రైస్తవ్యంలో ఏది వెలితిగా ఉందో దాన్ని పూడ్చాలి అనేటువంటి తపంతోనే నేను పరిచర్యలోకి వచ్చాను. నేను దాంట్లో భాగంగా అంత్యదినాల మీద క్రీస్తు సంఘాల్లో అవగాహన లేదు అనేటువంటి ఉద్దేశం మీద నేనేం చేశానంటే, అంత్యదినాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాగించి నేను నా పరిచర్యలో ఆ విభాగాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గుంటూరు వచ్చేతలకి, గుంటూరులో నాకు ఒక బ్రాండింగ్ చేశారు. నా మీదకి ఏం చేశారంటే ఒక లేబుల్ వేశారు. ఆ లేబుల్లో ఏం చేశారంటే, వీడికి ఇది తప్పించి తెలియదు అనేటువంటి లేబుల్ వేసేసారు. నాకన్నా ముందు నేనేం చెప్తాను అనేటువంటి దాని మీద ఒక అపోహలు, అపార్థాలు వెళ్ళిపోయినాయి ముందుకి. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక బైబిల్ బోధకుడుగానో సేవకుడుగానో గుర్తించేదానికన్నా కూడా ఇది పలానా చెబుతావంట కదా, పలానా అంట కదా అనేటువంటి ఒక ముద్ర వేసేతలకి, ఈ ముద్రలో నుంచి రావడానికి నాకు బాగా టైం పట్టింది. ఒక 5 ఏళ్ళు పట్టింది. అంత దెబ్బ కొట్టారు జనాలు అట్లాంటి వాళ్ళు. మీరు అలేకే చిట్టి పికిల్స్ గోడ విన్నారా? ఆ దెబ్బకి ఏమైంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి హాస్పిటల్లో కూర్చుంది, వ్యాపారం ఏమో మూతపడిపోయింది. ఎందుకు? జనాలు ట్రోలర్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, జనాలు ఎట్లాంటి వాళ్ళు అంటే అంత దెబ్బ కొడతారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు చేసేటువంటి హెరాస్మెంట్ ఎట్లా ఉంటుందో అట్లాంటి హెరాస్మెంట్ నేను ఎప్పుడో చూసేసాను. తర్వాత నేనేం చేశానంటే, ఇదే కాదు, ప్రభుదాస్కి బైబిల్లో పాత నిబంధనని, కొత్త నిబంధనని, ఈ రక్షణ అంశాలను కూడా టచ్ చేయగలడు అని చెప్పేసి దాదాపు పొన్నూరులో 5 సంవత్సరాల పాటు పాత నిబంధన చెప్పారు. పాత నిబంధన చెబితే ఎవరీడు పాత నిబంధనలో ఇన్ని కోణాలు స్పృశిస్తున్నాడు, ఇంత లోతుగా చెప్తున్నాడు అని ఎమ్మటే భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. అంటే ఏంటి? ఒక లేబుల్ నుంచి ఇంకొక లేబుల్లోనికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా టైం తీసుకుని, అంటే జనాలు కొట్టే దెబ్బలు అట్టుంటాయి. నిరూపించుకుంటూ చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ టైంలో చాలా అనుభవాన్ని కూడా నేను సంపాదించుకున్నాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను వెళ్ళిన చోటల్లా ఎక్కువగా పురుషుల్ని అడ్రస్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా వేదపరమైనటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ ఉంటాను. అయితే నా ప్రతి క్లాసులో కూడా స్త్రీలు కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారు? స్త్రీలు కన్ఫామ్గా ఉంటారు. కానీ నేను అడ్రస్ చేసేది ఎవరిని అడ్రస్ చేస్తాను? ప్రధానంగా పురుషుల్ని. ఆ పురుషుల్లో కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలనే కన్నా కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో లోతైనటువంటి విషయాలను ఎక్కువగా చెప్పడానికి నేను సమయాన్ని వెచ్చిస్తాను. కానీ నాకు చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంది. ఈ సందర్భంలో నేనేమనుకున్నానంటే, పురుషులను పూర్తిగా వదిలేసి కేవలం స్త్రీల మీద టార్గెట్ చేద్దాం అనిపించింది నాకు. అంటే స్త్రీలకి వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళు ఎలివేటెడ్గా, అంటే క్రీస్తులో వాళ్ళు ముందు వరుసలో కూర్చోవటమే కాదు, ముందు వరుసలో మెరిచేటువంటి నక్షత్రాల్లాగా వాళ్ళు కనపడాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. దానికి కానీ మనం ఏం చేద్దాము అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న క్యారెక్టర్ని మనం తీసుకుందాం. ఒక చిన్న క్యారెక్టర్ని మనం తీసుకొని ఆ క్యారెక్టర్ నుంచి మన జీవితంలోనికి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఏ లక్షణాలను మనం అలవర్చుకోవాలి, కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతే కదా? మరి గ్రంథం చదివేది దేనికి? తల కింద పెట్టుకుంటే పీడకల రావనా? కాదు కదా. ఎందుకు? దాని నుండి మనం స్ఫూర్తి పొందాలా, దాని నుండి మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ఎందుకనంటే నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటా, ఏంటంటే మీకు చెప్పినప్పుడు కానీ వినకపోతే కాలం బెత్తం తీసుకుని నేర్పిద్ది. ఆ టైంలో మీరు ఇక కష్టం. ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారంటే గోరుముద్దలు పెడతా ఉంటే అంటుంటాడు పిల్లోడు. ఇక తర్వాత డై అన్న తర్వాత ఇక తప్పదాడికి ఏం చేస్తాడు? మెదలకుండా తింటూ ఉంటాడు. అట్ట కాలం నేర్పుద్ది. నేను మొన్న ఒక పిల్లోడికి ఏం చెప్పానంటే, వాళ్ళ నాన్నకి ఏం చెప్పానంటే, అయ్యా నీ పిల్లోడు జాగ్రత్త, వయసు చాలా కీలకమైనటువంటి వయసు, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నాడు,
నేనేం చెప్పానంటే చెడు సహవాసాలు పట్టకుండా వాడిని జాగ్రత్తగా వాడిని నీ గ్రిప్లో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని చర్చికి తీసుకెళ్తా ఉండి జాగ్రత్తగా అతని మీద దృష్టి పెట్టి వాడిని చదివించుకో అని అన్నా. వాళ్ళు ఏంటంటే స్వతహాగా లంబాడీస్ అయిపోతానికి నేనేం చెప్పానంటే మీకు రిజర్వేషన్ ఛాన్స్ మీకు బాగుంది, అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం, అంటే వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి వాళ్ళకి. నేను చెప్పాను ఎస్సీ ఎస్టీల కన్నా కూడా మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా జాబ్ వస్తుంది. వాడు కానిస్టేబుల్గా వెళ్ళినా సరే వాడు చాలా 10 ఏళ్ల టైం పీరియడ్లోనే వాడు ఎస్ఐ అయిపోతాడు, మంచి లైఫ్ వస్తుంది, మీరు వాడిని వదిలిపెట్టబాకు, నీకులాగా కూలీనాలు చేసుకునేవాడుగా ఉంచబాక అని అన్నా. అట్టాగేనన్నాడు, తలూపాడు. మొన్న గంజా కేసులు దొరికాడు. దేంట్లో దొరికాడు? గంజా కేసులు దొరికాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూర్చొని తపన పడుతున్నాడు, ఏమని? వాడిని సరి చేయాలి అని. ఇప్పుడు కాలం సరి చేసిద్ది దాడిని. ఈ కాలంలో సరి చేసే టైంకి వాడి జీవితం మొత్తం సంక్రాంతిపోయింది. అంటే వాడి జీవితం మొత్తం కూడా ఏమవుతుంది? పనికి రాకుండా పోద్ది. సరి చేసుకున్నా కానీ ఎటువంటిదంటే మామిడి పండు భలేగా ఉందా, ఆ చేతిలో ఉంది, తినడానికి నోట్లో పళ్ళు ఉంది. ఏమవుతుంది? ఆ టైం అనేటువంటిది ప్రీషియస్ టైం, అంటే విలువైనటువంటి సమయం అనేటువంటిది ఏమైపోద్ది? చేయి దారిపోద్ది. అందుకని మనం ఏంటంటే కాలం ఎప్పుడో బెత్తం తీసుకొని నేర్పేదాకా మనం వేచి చూడకుండా మనం ఏం చేయాలా? అనుకూల సమయం ఇదే అనుకొని మనం ఏం చేయాలా? మనల్ని మనం సరి చేసుకునేటువంటి ప్రయత్నం, స్ఫూర్తి పొందేటువంటి, అంటే ఏంటి, ఎక్కువ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా గ్రంథంలో నుండి మనం ఏంటంటే గ్రంథం మీద ప్రధానంగా ఆధారపడతాం కనుక ఏం చేయాలా? దాని నుండి శ్రేష్టమైనటువంటి సంగతులు నేర్చుకొని మనం ఏం చేయాలా? మన జీవితాలని సరి చేసుకోవాలి. అందుకని మనం ఏం చేద్దాము అని అంటే, మీ చేతుల గ్రంథం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి నిత్యం కూడా చదువుతూ ఉండండి. ఈ చదువుతూ ఉన్నప్పుడు నాబోటేటువంటి వాళ్ళకి కొన్ని వ్యక్తిత్వాల గురించి, కొన్ని సందర్భాల గురించి చెప్పేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది మీ మైండ్లోనికి, మీ వినికిడిలోనికి తీసుకురావడానికి. ఇది చెప్పి మళ్ళీ చదువుకోండి నేను మిమ్మల్ని పురమాయించాను అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఈ అంశానికి కనెక్ట్ అవ్వడానికి మీరు ఇబ్బంది పడతారన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారు? గ్రంథాన్ని ఎప్పుడు చదువుతూ ఉండండి. ఆ చదువుతున్నటువంటి దాంట్లో మీరు ఎలాంటి స్ఫూర్తి పొందాలి, ఎలా పొందగలరు అనేటువంటి విషయాన్ని నేను ఎప్పటికప్పుడు సమయానుకూలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మనకి లోకోక్తి ఒకటి ఉందండి. ఏంటి లోకోక్తి? ఏమంటారంటే ఇంటికి దీపం ఎందుకని? దీపం వెలిగించిద్దని ఆ సాయంత్రం అవగానే ఏందన్నా ఏంది మళ్ళీ చెప్పరా? భర్త లేనప్పుడు ఇంటికాడ చక్కర పెడతా. అబ్బాయి మీ ఇల్లు చక్కగా ఉండాలంటే మీరు బయటికి వెళ్ళండి ముందు. సరే, చిన్న మాటలు 2 చూద్దాం. 2 మాటలు చూసి మనం కొద్దిగా దీంట్లోనికి డీప్గా మనం ప్రయాణించేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అన్నాడు. ఏమన్నాడండి? గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ఊరు నాయన, ఈయన అంత డెప్త్గా అసలు అంత లోతుగా చెప్పాడు అక్కడ. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని అంటున్నాడు. నేను అనుకునేది ఏంటంటే, క్రీస్తు ప్రభువునందు ప్రియులైనటువంటి బిడ్డలైనటువంటి మీరు ఎలా ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం. గుణవతి అని మీరు చప్పగా చెప్పబాకండి, చప్పగా చప్పిడి కూర తిన్నట్టు చెప్పబాకండి. అది ఎలాంటిది? అది అరుదు అని చెప్తూ, ఎంత అరుదైంది అని చెప్తూ అరుదైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి ముత్యంతో అక్కడ పోల్చాడు కదా. అలాంటి విశిష్టమైనటువంటి గుణలక్షణము అనేటువంటిది మీరు కలిగి ఉండాలి అని అంటే మీ వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది జరగాల. ఏం జరగాల? మీ వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది జరగాల. మీ వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది జరగాలి అని అంటే మీరు గ్రంథములో ఉన్నటువంటి ఇతర స్త్రీలను గురించినటువంటి అధ్యయనం చేయడం ద్వారా మీరు వాళ్ళ నుండి స్ఫూర్తిని పొంది వాళ్ళ జీవితం ఉన్నటువంటి లోటుపాట్లను మీరు సరి చేసుకుంటూ మీరు ఏమవుతారు అని అంటే పారదర్శకంగా, తేటగా, సులువుగా ప్రయాణం చేయడానికి, దేవునికి ఇష్టలుగా ప్రయాణం చేయడానికి మీకు ఆస్కారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది.
ఏమన్నాడు? ఇంకొకసారి చూడండి, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కన్నా అమూల్యమైనది అని అన్నాడు. అంతేకాకుండా మీకున్నటువంటి ఇంకొక గ్రేట్నెస్ ఏంటో కూడా నేను చెప్తాను చూడండి. మీకున్నటువంటి అరుదు అనే విన్నారు కదా, అరుదనే కాదు, మీకున్నటువంటి వాల్యూని ఎంత గొప్పగా చెప్పాడో ఇంకొక వచనం ద్వారా చూపిస్తాను నేను. చూడండి, అక్కడే అదే సామెతలు 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. 19:14. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి మీకు ఇల్లు కానీ ఆస్తులు కానీ ఎవరిస్తారంట? మీ అమ్మ నాన్న మీ తాతలు ఇస్తారు. జాగ్రత్త గమనించండి, చాలామందికి అర్థం కాదు అక్కడ గృహమును విత్తమును అంటే ఏందో అర్థం కాదు వాళ్ళకి. విత్తము అంటే చాలామందికి తెలియదు. అవి కొన్ని గ్రాంధికమైనటువంటి పదాలను వాడటం జరిగింది అక్కడ. గృహమును విత్తమును అని అంటే ఇన్హెరిటెన్స్ అన్నాడు అక్కడ. అర్థమవుతుందా? స్వాస్థ్యంగా వచ్చేటువంటివి. ఏం చేస్తారు? ఇప్పుడు నేను కొద్దిగా ఆస్తి సంపాదిస్తాను, నేను 2 ఇళ్ళు కట్టుకుంటాను, ఎకరం పొలం ఉంటుంది, 4 ఎకరాలు సంపాదించుకున్నాను, నేను వీటిని ఏం చేస్తాను? నేను ఇక్కడ శాశ్వతంగా ఉన్నాను కదా, ఏం చేస్తాను నేను వాటిని? నా బిడ్డలకి నేను ఇచ్చేసి నా తనువు చాలించేస్తాను. అది వాళ్ళ నుంచి ఎట్లా? వాళ్ళు కష్టపడకుండానే అది వారసత్వంగా సంక్రమిస్తూ అదేమవుతుంది? ముందుకు పోతూ ఉంటుంది. ఏమంటాడు అక్కడ చూడండి జాగ్రత్తగా, 19వ అధ్యాయము 14వ వచనం ఇంకొకసారి చదవండి. ఏమంటున్నాడు? గృహమును విత్తమును పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యము. అయితే ఏమన్నాడు? సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము అని అన్నాడండి. అంటే మీరు సుబుద్ధి కలిగి ఉన్నారు అని అంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఏమని? నేను దేవుని యొక్క కుమార్తెను అని చెప్పొచ్చు. మీరు మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు కూడా మీకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి? దేవుని యొక్క కుమార్తెలాగా మిమ్మల్ని ట్రీట్ చేయాలి. ఆ గౌరవానికి మీరు పూర్తి అర్హులు. మీరు ఏంటండి? మీరు దేనికి అర్హులు? మీరు దేవుని యొక్క కుమార్తె అని మీరు గర్వంగా చెప్పగలిగేటువంటి స్థాయిలో మీరు ఉండాలి కదా. ఒకటేమో పురుషుడి డైరెక్షన్లో చెప్పాడు, ఇంకొకటేమో దేవుని డైరెక్షన్లో చెప్పాడు స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి. అలాంటి మిమ్మల్ని పొందుకున్నటువంటి భర్త ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. దాన్నే ఏమన్నాడంటే, పురుషులారా భార్యలను ప్రేమించండి అన్నాడు. ఆడు చేయాల్సిన పనికి అదే, ఇంకా వేరే పని ఉండదు. ఆడు ప్రేమించట్లేదంటే ఇక్కడేదో లోపం వచ్చిందని అర్థం. ఇక్కడేదో లోపం వచ్చిందంటే ఆయన కుమార్తెగా నువ్వు ఉండలేదని దాని అర్థం. ఇట్లా వెనక్కి వెళ్ళే కొందని మనలో ఉన్నటువంటి లోపాలు అనేటువంటివి బహిర్గతం అవుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనం? ఇప్పుడు నువ్వు దేవుని యొక్క కుమార్తెగా ఉండాలి అని అంటే ఆ అలంకారమైనటువంటి లక్షణాలని నువ్వు అలవర్చుకోవాలి. ఇది ఒక్క ప్రసంగంలో అన్నీ కూడా ఏదో డ్రై ఫ్రూట్ లడ్డూలాగా కలిపి పెడతానికి కుదరదు. కానీ కొద్దిగా మనకు సమయం దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా కొంతగా మనం చెప్పుకుంటూ మనం ఈ అంశాలను డెవలప్ చేసుకుంటామంటే మీరు కూడా ఏమైందంటే కొద్దిగా సంవత్సరానికి ఒకసారి వేసుకున్నటువంటి చాప ముందులాగా ఉపశాన్ని తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఆ పని చేద్దాం. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని అంటున్నాడు. అటుది ముత్యము కన్నా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడండి అదే అధ్యాయంలో. ఆ మాట చదివి ఒక క్యారెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అనేటువంటి చూద్దాం. చూడండి 31వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 25వ వచనం ఇక్కడ ఉండొచ్చు. 25 అంతే. 25 అని పడింది, రాంగ్ నెంబర్ అనుకుంటానండి అది. బలమును ఘనతయు. అబ్బా బా మీరు కట్టుకునేది ఏంటనుకుంటున్నారు? మీలో ఏముంది? మీకు ఒక పొటెన్షియల్ అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. దేవుడు మీలో ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. హనుమంతుడి గురించి ఒక మాట చెబుతారు, మీకు గుర్తుందో లేదో. ఆంజనేయుడి గురించి చెబుతూ ఉంటారు. ఏంటంట? ఆడు ఎంత బలవంతుడో వాడికి ఏం చేయాలంట? గుర్తు చేయాలంట, గుర్తు చేస్తూ ఉండాలంట. అట్లాగే మీకు కూడా గుర్తు చేయాల్సి వస్తుంది. ఏమని? మీరు ఎంత బలవంతులో, దేవుని దృష్టిలో ఎంత విలువ కలిగినటువంటి వారో, మీ యొక్క స్థితిగతులు ఏంటో, మీ యొక్క పాత్ర మన వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో ఎంత ప్రాధాన్యమైందో మీకు గుర్తు చేస్తూ ఉండాలా, చెప్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి అవసరం అనేటువంటిది ఏర్పడతా ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సామాజిక కారణాలు కావచ్చు,
మనం ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, అవగాహన కావచ్చు, గ్రంథం పట్ల ఉన్నటువంటి కొన్ని అపోహల అవగాహన రాహిత్యం కావచ్చు, ఇలాంటివన్నీ వెరసి దానికి కారణంగా ఉన్నాయి. కానీ ఏదైనప్పటికీ కూడా మీకు గుర్తు చేస్తున్నాను చూడండి, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అని అంటున్నాడు. అంటే ఎంత పొటెన్షియల్, ఎంత సామర్థ్యము ఆమె చేతిలో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. దీన్ని ఇప్పుడు నేను వాక్యానుసారంగా ఉదాహరణ తీసుకొని, సొంత ఉదాహరణ కాదు, బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణ తీసుకొనే నేను నిరూపిస్తాను. తర్వాత 26వ వచనం కూడా మనం చూద్దాం. చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అన్నాడు. ఆమె ఎలా నోరు తెరిచిద్దంట? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అని అంటున్నాడు. కానీ పూర్తిగా దానికి భిన్నంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీని, సమాజంలో ఉన్నటువంటి స్త్రీలని మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం అయిందంటే అరుగుల మీద కూర్చుని ఏం మాట్లాడుకుంటారు? మనం ఎప్పుడు చెబుతున్నాం, ముసలమ్మ ముచ్చట్లో ఆడదానిలాగా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడుకుంటారు అని లౌకికంగా మనం గమనిస్తే, ఏం వదినా, ఏమైంది వదినా, అక్క ఏంది ఆ చీర, ఏందక్క, ఏంది అలా ఆయన కొట్టాడటగా, ఇదేంది వాళ్ళ ముగ్గురిని అసలు లెక్క చేయదంటగా, ఈ మాట్లాడుకున్నాయి. ఏం వచ్చింది దానివల్ల? ఇక్కడేం చెబుతుంది వాక్యం? ఏం చెబుతుంది? దేవుని కుమార్తెగా ఉన్నటువంటి స్త్రీ ఎలాంటి వస్త్రధారణ చేస్తుంది, ఎలా తన నోరు తెరుస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే మీ యొక్క స్థితి ఎలా ఉండాలి అనేటువంటి దానికి మీరు స్ఫూర్తి పొందడానికి ఇక్కడ పూర్తి అవకాశం, ఆస్కారం అనేటువంటిది ఉంది. ఇలాగా తన జ్ఞానముతో నోరు తెరిచినటువంటి స్త్రీ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి కానీ మనం ఏం చేద్దాం అంటే, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. దానికి అవగాహన చేసుకోవడానికి మీకు అర్థం కావాలి అని అంటే 2 నుంచి కొన్ని మాటలు చదవండి. చూడండి ఏమంటున్నాడు చూడండి. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. చూడండి, 2 సార్లు రిపీట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కర్మేలులోని మయోమునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉన్నాడట, అతడు బహుభాగ్యవంతుడు అని అన్నాడు. ఎలాంటి వాడండి అతడు? బహుభాగ్యవంతుడు అని అన్నాడు. ఎందుకు భాగ్యవంతుడు అని అంటే ఓకేలే అనుకోవచ్చు, కానీ ఏమన్నాడు ఇక్కడ? గ్రంథం అనేటువంటిది చాలా స్పష్టంగా తన యొక్క విధానాన్ని తెలియజేస్తుందండి. దాంట్లో ఏం చెప్తున్నాడు? బహుభాగ్యవంతుడు అని అంటున్నాడు. దాన్ని ఎట్లాగా బహు అన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ కనుక మనం చదివితే మనకు అక్కడే అర్థమవుతుంది. ఏంటో చూడండి, కంటిన్యూ చేయండి, చూద్దాం. అతనికి 3,000 గొర్రెలు. వామ్మో, ఎంత ఆస్తో చూడండి. ఇప్పుడు కనుక సగటు గొర్రె కనుక 10,000 వేసుకుంటే 10,000 × 3,000 ఎంత అయితే? సంవత్సరం నువ్వే చెప్పాలి, పొంతులువి ఎంత? 30 లక్షలు. వామ్మో, మీరు ఎంతమంది ఉన్నారు 30 లక్షలు ఉండవాలి? చేతులు ఎత్తండి. మనకి ఏ రోజు సంపాదన? గొర్రెలు లెక్కేద్దాం, ఇంకా ఉన్నది అయిపోలేదుగా. చదువు తొందరపడతారు మీరు. 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండేను అని అన్నాడు. అప్పుడు రోజుల్లో, ఇప్పుడంటే మనం ఏం చేస్తామంటే, మాకు 2 ఇళ్ళు ఉండే, 3 ఇళ్ళు ఉండే, 1.5 kg బంగారం ఉంది మా ఇంట్లో, మా ఆవిడకి మా పిల్లలకి అందరూ. నాకు తెలిసిన ఒక ఆయన డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? భార్య 6 కోట్లు తెచ్చింది కట్నం కింద, వాళ్ళ నాన్న సంపాదించింది దాదాపు ఒక 20 కోట్ల దాకా ఉంది. ఈయన డబ్బు వృధాగా ఖర్చు పోకుండా దాన్ని ఏం చేశాడంటే, రెట్టింపు అవ్వడానికి బంగారం రూపంలో సంపాదించడం మొదలుపెట్టాడు. అంటే బంగారం రూపంలో కూడబెట్టడం మొదలుపెట్టాడు. అట్ట దాదాపు ఒక 5-6 కిలోలకు ఉండట్టుంది బంగారం, నగల రూపంలో సంపాదించి పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏంటి? బంగారం రూపంలోనూ, స్థలాల రూపంలోనూ, ఇళ్ల రూపంలోనూ మనం ఆస్తులను కూడా పెట్టుకుంటున్నాం. కానీ పూర్వపు కాలంలో ఎలా ఉండే ఆస్తులు అనేటువంటివి? ఇట్లా పశు సంపద రూపంలో ఉండేది. ఇట్లా మనం వాక్యాన్ని చదవటం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాలపు యొక్క స్థితిగతులు, పరిస్థితులు కూడా మనము
తెలుసుకోవడానికి మనకు ఆస్కారం దొరుకుతూ ఉంది. దాంట్లో ఏమన్నాడంటే 3000 గొర్రెలను 1000 మేకలను వండాను. అది అప్పుడున్నటువంటి సమాజంలో అంత మందం ఉంది అని అంటే అతడు మామూలు ధనవంతుడు కాదు, బహు ధనవంతుడు అనేటువంటి సంగతి, భాగ్యవంతుడు అనేటువంటి సంగతిని మనము తెలుసుకోవాలి. అయితే అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అని అన్నాడు. మరి బహు సంపద ఉంది, ఏం చేస్తున్నాడు ఆయన? గొర్రెల బొచ్చు. అంటే చూడండి, ఈ ఈ ఈ పాడి పరిశ్రమ ద్వారా మనం అన్ని రకాలుగా లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు వేటను కోసామనుకోండి, వేట కాళ్ళు అమ్ముతారు, వేట తలకాయ అమ్ముతారు, వేట తోలు అమ్ముతారు, వేట పేగులు అమ్ముతారు, వేట మాంసము అమ్ముతారు. వాడికి నష్టపోయేది ఏమైనా ఉందా? ఏముండదు. అట్లా లాభదాయకమైనటువంటిదిగా ఇక్కడ ఏం కనపడుతుంది అని అంటే ఈ పశు పోషణ అనేటువంటిది కనపడతా ఉంది. దానిలో భాగంగా అక్కడ బ్రతికి ఉండంగా కూడా వాటి మీద లాభం పొందుతున్నారు. ఏది? పాలు పిండుకోవటం వీటి ద్వారా కాకుండా ఎట్లాగా బొచ్చును అమ్ముతూ, అంటే ఉన్నిని తీస్తూ కూడా అక్కడ వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. అంటే వాళ్ళ మీద ఎంత వ్యయం చేశారు, ఎంత ఎక్స్పెండిచర్ ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉంటే ఎంత ప్రాఫిట్ ఉంది అనేటువంటి విషయం కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేశాడండి, మనకు కావాల్సినటువంటి ఒక హీరోయిన్ని ఎంటర్ చేశాడు ఇక్కడ. ఏంటో చూడండి. ఆ కర్మేలులో ఉన్నటువంటి ఆస్తి కలిగినటువంటి వాడు, భాగ్యవంతుడైనటువంటి వాడి పేరేంటమ్మా? నాబాలు. బాలు అని గుర్తుపెట్టుకోండి, సరిపోతాడు. పేరు కనుక మర్చిపోతాను అనుకుంటే ఏదో ఒక బాలాడు. ఇప్పుడు చూడండి, అతని భార్య పేరు ఏంటంట? అబిగైల్ అంటారు ఇంగ్లీష్లో అబిగైల్ అంటారు. నేను అబిగైల్ అంటాను, అబిగాలు అని అనలేదని చెప్పి ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను అట్ట చదివి ఉన్నాను, అట్ట నా మైండ్లో ఉంది కాబట్టి అబిగైల్ అంటుంటా. ఓకేనా? అతని పేరేమో నాబాలు. ఏం పేరేంటి? అబిగైల్. అతని భార్య పేరు అబిగైలు అన్నాడు. ఈమె గురించి చెప్పినటువంటి మాటని ఇప్పుడు చదవండి. పెన్ను ఉన్నటువంటి వాళ్ళు, హైలైట్ మార్కర్ ఉన్నటువంటి వాళ్ళు హైలైట్ చేసుకోండి, చదవండి. ఈ స్త్రీ చూడండి, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను అని అన్నాడండి. ఈ స్త్రీ గురించి ఏం చెప్పాడండి? సుబుద్ధి కలిగినటువంటిది. సు అంటే మంచి బుద్ధి, మంచి బుద్ధి ఉందంట ఆమెకి. అంతేకాకుండా రూపసి అని అన్నాడు, అంటే అందగత్తె. మనకిక్కడ ఇంత బ్యాలెన్స్డ్గా స్త్రీ దొరకడం అనేది కష్టం. అందుకే గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా అమూల్యమైనది అని అన్నాడు. మనకి రూపసి దొరికింది అనుకోండి, కంపల్సరిగా గయ్యాళిది అయి ఉంటుంది. గయ్యాళి దొరికింది అనుకోండి, కంపల్సరిగా ఎట్టుంటుంది? చక్కగా. ఇట్లా మనకి ఏదో ఒకటి బ్యాలెన్సింగ్లో ఏమవుతూ ఉంటుంది? ఉచ్చనీచాలనేటువంటివి ఏర్పడతా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ అబిగైల్ గురించి ఏం చెప్తున్నాడు అని అంటే ఆమె ఎలాంటిదంట? సుబుద్ధి కలిగింది అనేటువంటి మాట ముందు చెప్పాడు. ఆమె అందగత్తె అని ముందు చెప్పలా, సుబుద్ధి కలిగింది అని ముందు రాశాడు. అంటే ఆమె యొక్క సుబుద్ధి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎందుకని ఇలాంటి స్త్రీ గురించి, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ గురించి సామెతల్లో అంత గొప్పగా చెప్పాడు అనేటువంటి విషయం కూడా మీకు ఆమె యొక్క క్యారెక్టర్ని విశదీకరించినప్పుడు లేదంటే లోతుగా అధ్యయనం చేసినప్పుడు మీకు తెలుస్తుంది. తర్వాత చూద్దాం, చూడండి. వాళ్ళ హస్బెండ్ గురించి కూడా చెబుతాడు, ఆడెంత మంచోడో కూడా చెబుతాడు. చూద్దాం, చూడండి. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు, అందరికీ చూడండి, మొగుళ్ళేమో మోటోలుగా ఉంటారు, పెళ్ళేమో అందగత్తెల్లా కనపడతా ఉంటారు. మీ చాలామందిని చూసాను నేను అట్లాంటి వాళ్ళు. పొడుగు మొగుడు ఉన్నాడంటే కంపల్సరీ పొట్టి పెళ్ళమే వచ్చింది, కన్ఫామ్. దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు మావిడ ఎంత ఉండదో, మావిడ తక్కువ ఇక్కడికే వచ్చింది. అర్థం కాలా? తర్వాత ఆడు ఎర్రగున్నాడు అనుకో, ఆడు నల్లగున్నాడు అనుకో, పెళ్ళం గట్టి కట్టి ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఎందుకంటే వాడు కామన్ పర్సెప్షన్ ఎట్టుంటుంది అంటే, నేను నల్లగా ఉండాను, నా పెళ్ళం మాత్రం నల్లగా ఉండడానికి ఛాన్స్ లేదు, ఎర్రది కావాల్సిందే అంటాడు. సరే, ఎర్రటి పెళ్ళం ఉందనుకోండి, మొగుడు ఎర్రటోడు అంటే కాదు నా గవర్నమెంట్ జాబుడే కావాలంటుంది. అంటే ఆమె డిమాండ్స్, ఆమె రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. సో ఇక్కడ నాబాల్ గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, వాడు చూడగా ఎలాంటి వాడంట? మొరటివాడును దుర్మార్గుడునై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. వాడు ఎలాంటి వాడండి? దుర్మార్గుడు. చూడండి, ఈ అత్త ఇద్దరికి పేరింగ్ అయిందో చూడండి. వాడేమో ఆస్తిపరుడు,
బహుభాగ్యవంతుడు, ప్లస్ వాడికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట, వాడు మోటోడు, మొరటోడు, దుర్మార్గుడు. ఇక్కడ ఏమెట్లా ఉంది, సుబుద్ధి కలిగింది, రూపసి అని చెప్పాడు. ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇది ఎవరి సందర్భంలో జరుగుతుంది, ఎవరి కాంటెక్స్ట్లో జరుగుతుంది అని కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ దావీదు మహారాజు యొక్క జీవిత చరిత్రలో ఈ అధ్యాయం మధ్యలో మనకు కనపడుతుంది. ఇప్పుడు ఎవరి జీవితం గురించి మనం తెలుసుకోవాలి, దావీదు జీవితం గురించి తెలుసుకోవాలి. దావీదు జీవితం గురించి మనం తెలుసుకోవడానికి ఇది సమయం కాదు, కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్ ఫర్ మీ. నా దృష్టిలో చాలా ఆసక్తి కలిగినటువంటి, చాలా లోతైనటువంటి, ప్రేరణాత్మకమైనటువంటి జీవిత చరిత్ర ఏమన్నా ఉంది అని అంటే, హిస్టరీ ఏమన్నా ఉంది అని అంటే కంపల్సరీగా దావీదు అని చెప్తాను. పొలిటికల్ మూవ్స్ ఉంటాయండి, అంటే ఈ రాజకీయ చదరంగపు పాచికలు ఉంటాయి. అసలు వాటిని మనం చదువుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా మైండ్ పోతూ ఉంటుంది. దావీదు జీవితంలో దావీదు యొక్క లోటుపాట్లను తెలుసుకోవటమే కాకుండా, దావీదు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ, అరే ఏమి లైఫ్ రా, ఏమి థాట్స్ రా, ఏమి ఆలోచనలు రా, ఏమి వ్యూహాలు, ఏమి ప్రతివ్యూహాలు, అబ్బబ్బబ్బబ్బా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే చదవటం తెలియాలా, ఇన్ఫర్మేషన్ని అక్యుములేట్ చేసుకోవడం తెలియాలంటే సంగ్రహించడం తెలియాలా, లేకపోతే దాన్ని మీరు ఆస్వాదించలేరు. అయితే దావీదుకి ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ పరిస్థితి అని అంటే, ఇతడు సౌలుకు భయపడి అజ్ఞాతంలో తిరుగుతున్నటువంటి రోజులు, తప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరుగుతున్నటువంటి అరణ్యంలో, అంటే ఇది అరణ్యవాసం అని చెప్పుకోండి మీరు, ఎందుకంటే మనకి రామాయణ భారతాలు బాగా వింటూ ఉంటాం కాబట్టి, రాముడు అరణ్యానికి వెళ్ళాడు అన్నట్టుగా దావీదు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాడు, తప్పుకొని తిరుగుతున్నాడు. దానికి కారణం ఏంటి, సౌలు అయితే సౌలు దేవుని యొక్క అభిషిక్తుడు కనుక సౌల్ని చంపాలి అని దావీదు ఎప్పుడు కూడా అనుకోలేదు. అవకాశం వచ్చినా కూడా 2 సార్లు వదిలిపెట్టినట్టుగా కూడా మనం చదువుతాం. ఆ తర్వాత అధ్యాయంలోనే మనం చదువుతాం. మనం సౌల్ని చంపడానికి పూర్తి అవకాశం, పూర్తిగా కళ్ళ ముందు కనపడతా ఉంటాడు, దొడ్డి కూర్చుంటాడు. ఆయన వదల్లా, చంపేసేయాలనుకోలే. వెళ్ళాడు, ఆయనకున్నటువంటి ముక్క ఉంటుంది కదా, ఆ గుడ్డ ముక్కని కట్ చేసి దానికున్న నెపరానికి ఉన్న ముక్కని కట్ చేసి వెళ్ళిపోతాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అక్కడ దావీదు దగ్గర నాకు ఆయన ఔన్నత్యం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అతని యొక్క క్యారెక్టర్ను చూసినప్పుడు. దాని మీద ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. అయితే దావీదు అజ్ఞాతంలో ఉన్నప్పుడు దావీదు యొక్క పరివారం, అంటే ఆయన యొక్క సమూహం, ఆయనతో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గొప్ప స్కేర్ సిటీలో ఉన్నారు. అంటే ఆహారం కానీ వాళ్ళకి వసతులు కానీ ఏమీ లేవు. అలాంటి టైంలో వాళ్ళకి ఏమనిపించిందంటే, మేము బాగున్నప్పుడు ఒక పలానా వ్యక్తికి, వాళ్ళ మందకి మనం కాపుగా ఉన్నాం కదా, అతనికి సపోర్ట్గా ఉన్నాం కదా, వాళ్ళు గొర్రెలు మేపుకుంటున్నప్పుడు అతడు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకొని దావీదు ఏం చేశారంటే, తన మనుషుల్ని పంపించి మరి నువ్వు పలానా ప్రాంతంలో ఉన్నప్పుడు మరి మేము నీకు రక్షణగా నిలబడ్డాం కదా, నీకు తోడుగా ఉన్నాం కదా, జంతువుల నుంచి శత్రువుల నుంచి నేను కాపాడాం కదా, ఈరోజు మరి మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు సహాయం ఏమన్నా చెయ్యి, ఆహారానికి ఏమన్నా ఇవ్వు అని చెప్పి ఒక ప్రపోజల్ని పంపించాడు. పంపిస్తే ఆడు ఏమని రెస్పాండ్ అయ్యాడో అక్కడ గమనించండి. చదవండి. ఏమన్నాడండి నాబాదు? వాడి గురించి ఏం చెప్పాడండి ఆల్రెడీ? మొరటోడు, 2 దుర్మార్గుడు. వాళ్ళ లక్షణాలు ఆడు చూపిస్తున్నాడు. ఇప్పుడు అబిగేల్ గురించి ఏం చదువుకున్నాం మనము? సుబుద్ధి కలిగింది, రూపసి అని చూసాం. ఆమె తన క్యారెక్టర్ బయట పెడతా ఉంటుంది. నిజంగా భలే ఉంటుందండి స్టోరీ నేరేట్ చేసి, దాన్ని బట్టి మనకు దాని మీద ఆసక్తి, దాంట్లో జిజ్ఞాస అనేటువంటిది, సమాచారం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎవడికాడు వాడు బుద్ధి చూపిస్తూ ఉంటాడు. చూడండి ఎట్లా చూపిస్తూ ఉంటాడు చూడండి. ఎమ్మటే నాబాలు ఏమంటున్నాడు అని అంటే, ఎప్పుడైతే వీళ్ళు సహాయాన్ని మరి అర్థించారో నాబాలు ఏమన్నాడండి? ఎవరు? దావీదు. ఎవడు? యెషీ కుమారుడు. ఎవడు? మరి సౌలు యజమానుడు కదా. అక్కడ సౌలు దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇట్లా పారిపోయాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు సహాయం చేయండి అని అడిగాడు. అడిగితే ఈయనేం చెబుతున్నాడు? ఓ నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాంరా బాబు అన్నట్టుగా చెబుతున్నాడు. తర్వాత చూడండి 11వ వచనం.
నేను సంపాదించుకొని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించుకొని వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇస్తున్నా. అసలు నువ్వెవడువా? నీకు నేను ఇచ్చేది ఏంటి? నువ్వు నా దగ్గర పని చేసావా? నా పని వాళ్ళకంటే నేను ఇస్తాను, నువ్వు నీ ముక్కు మొహం కూడా నాకు తెలియదు, నువ్వు ఎవడవా అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎవరికి చెప్పారండి? దావీదుకి చెప్పారు. ఇది 12-13 వచనాల్లో మనం చూస్తాం. దావీదుకి ఒళ్ళు మండిపోయింది. ఇక దావీదుకి ఏమైపోయిందండి? ఒళ్ళు మండిపోయింది. ఏం జరిగిందో చూద్దాం. చూడండి దావీదు ఎట్లా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. చూడండి. అంతటా దావీదు వారంతో మీరందరూ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులను ధరించుకొనిరి. దావీదు కూడాను ఒక కత్తిని ధరించెను. అబ్బో, ఈయన అజ్ఞాతంలో ఉండగానే అన్నల్లాగా వీళ్ళకి బెటాలియన్ ఉంది, టీం ఉంది. ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు? 400 మంది ఉన్నారు. అయితే దావీదుకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యము, ఆ స్ట్రాటజీ అనేటువంటిది ఉందో చూశారు, మామూలుగా టాప్ నాచ్. మనకి ప్రధానమంత్రిని మీరు చూసారో లేదో, ప్రధానమంత్రిని చూసినా మన ముఖ్యమంత్రిని చూసినా వెనకమాల నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకొని సూట్ వేసుకొని బ్రీఫ్ కేసు లాంటిది ఇట్ట పట్టుకొని కమాండోస్ ఉంటారు. చూసారా మీరు? ఎవరు వాళ్ళు? ఆయన యొక్క స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు. వాళ్ళు ముఖ్యమంత్రికి కానీ లేకపోతే ఎవరికైతే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. ఒకటి. రెండో విషయం, వాళ్ళు నిరాయుధులుగా ఉన్నప్పటికీ కూడా ఏలుతో కానీ పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ చిన్న ఇనప మొక్కతో కానీ ఏది దొరికినా సరే ఎట్లా అయినా సరే ఉత్తి చేతులతో కూడా మనిషిని అమాంతం చంపేయగలిగినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో దావీదుకి స్పెషల్ ఫోర్స్ ఉంది. తెలుసా మీకు? దావీదుకి ఏముంది? స్పెషల్ ఫోర్స్ ఉంది. ఎలైట్ ఫోర్స్ అంటారు దాన్ని. దావీదు సామాన్యుడు కాదు. యుద్ధంలో దావీదు చిన్న గుంపుగా వెళ్ళి పెద్ద పెద్ద తలకాయలను కొట్టేశాడు. దావీదుకున్నటువంటి పరివారం కానీ ఆయనకున్నటువంటి స్ట్రాటజీస్ కానీ అలా ఉంటాయి. అందుకే అంది దావీదును స్టడీ చేస్తూ ఉంటే మన రోమాలు లెక్కపడుచుకుంటూ ఉంటాయండి ఆయన గురించి చదువుతూ ఉంటే. ఒక్కసారిగా ఇజ్రాయిల్ యొక్క చరమాంకంలో ఏం తీసుకొచ్చాడు తెలుసా? ఒక స్వర్ణ యుగానికి తెర తీశాడు ఆయన. ఆయన యొక్క ఇంప్రెషన్ ఎలాంటిదో తెలుసా? ఒక్క మాటలో చెప్తాను చూడండి. ఆయన యొక్క ఇంప్రెషన్ అంటే ఆయన యొక్క ఆనవాళ్ళు ఎలాంటివో తెలుసా? వచ్చేటువంటి మెస్సయ్య ఆయన యొక్క కుమారుడిగా గణించబడ్డాడు. ఆయన సెట్ చేసినటువంటి బెంచ్ మార్క్ అంటారు. అంటే ఆయన ఒక నమూనాని స్థిరపరిచాడు. ఆ నమూనాని మెట్టవాలా అంటే ఆ నమూనాని పూర్తి చేయాలా. దట్ ఈజ్ డేవిడ్. ఇప్పుడు వరల్డ్ రికార్డు ఉంటుంది తెలుసు కదా మీకు. సచిన్ టెండూల్కర్కి ఒక రికార్డు ఉందా లేదా? వన్డే మ్యాచ్లో ఇన్ని రన్స్ కొట్టాడని, ఇన్ని వికెట్లు తీశాడని ఒక్కొక్కడికి రికార్డు ఉంటుంది. ఆ రికార్డు అట్టాగే ఉంటుంది. వాడి పేరు చెప్పంగానే అబ్బా అంటారు. అట్టా వరల్డ్ రికార్డు సెట్ చేశాడు దావీదు. ఇప్పుడు ఎవరైనా సరే దావీదు వంశంలో వస్తే ఎట్లా పోలుస్తారో తెలుసా? ఆయన రికార్డు తీసి ఈయన రికార్డు తీస్తారు పక్కన. అందుకని ఏం చేస్తాడు తెలుసా? యోధారాజులు ఎవరు వచ్చినా కూడా దావీదుకు లాగా చేయలేకపోయాడు, తన పితరుల దేవుణ్ణి విడిచిపెట్టాడు అని ఇట్లా వగేరా మాటలను పడతా ఉంటాయి. అంటే వాళ్ళు ఆ దావీదు ఇచ్చినటువంటి కొలమానాన్ని మెట్టవలేక వీళ్ళు ఏమైపోయారు? డౌన్ అయిపోయారు. కానీ యేసుక్రీస్తు వారిని ఎలా చూపిస్తున్నారు తెలుసా? దావీదు కుమారుడిగా చూపిస్తున్నాడు. దావీదు కుమారుడిగా గణించబడ్డాడు, కీర్తించబడ్డాడు. దావీదు చేసినటువంటి పనిని, భౌతికంగా చేసినటువంటి పనిని ఆత్మ సంబంధంగా నెరవేర్చి, ఆత్మ సంబంధంగా సమకూర్చి ఆయన దావీదు కన్నా కూడా గొప్పవాడిగా గణించబడ్డాడు. దట్ ఈజ్ ద క్రెడిబిలిటీ. కాబట్టి దావీదుని గురించి అల్లాటప్పగా తీసుకోబాకండి. హీస్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ ద బైబుల్. మాట్లాడితే బెచ్చబా అని ఆడ ఆగబాకండి. చాలా ఉంది స్టోరీ అక్కడ. అర్థమవుతుందా? సో చూడాల్సినటువంటి దృక్కోణంలో చూడండి. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటివి, మనం అధ్యయనం చేయాల్సినటువంటివి అధ్యయనం చేయండి. అర్థమవుతుందా? సో దావీదుకి ఇక్కడ 400 మంది ఫోర్స్ ఉన్నారు. 400 మంది ఫోర్స్ కత్తి తీసుకున్నారు. దావీదు కూడా బొడ్లో కత్తి పెట్టుకున్నాడు. పండి అన్నాడు. ఒకవైపు క్యారెక్టర్లో మనం ఏం చూసాము? మొరటోడు, దుర్మార్గుడు ఏం చేశాడో చూసాం. ఇంకో పక్క స్టోరీలో ఎవరున్నారు?
సుబుద్ధి కలిగినటువంటి రూపసి ఉంది. ఆమె ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, దావీదు కత్తి తీసుకున్నాడు, ఇక బయలుదేరాడు. ఏం చేయాలనుకున్నాడు? వాడిని పండిరా, వాడి తాడ తీసేద్దామని మొత్తం వేసేద్దాం పండి అన్నాడు. దావీదుకి అంత కోపం వచ్చింది. తర్వాత ఏమవుతుందో చూడండి. 14వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే దావీదు దగ్గరికి దావీదు యొక్క సేవకులు వచ్చి అభ్యర్థన చేశారో, ఎప్పుడైతే నాబాలు దాన్ని తిరస్కరించాడో, ఇది మొత్తం చూసినటువంటి ఒక సేవకుడు ఎమ్మట ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? అబిగైలుకి ఇచ్చాడు. భార్యకి చెప్పాడు, ఇంటికాడ ఉన్నటువంటి భార్యకి చెప్పాడు. ఇంటికాడ ఉన్నటువంటి భార్యకి చెప్పినప్పుడు ఆ భార్య ఏం చేసింది అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఆ భార్య సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది, ఎలా ప్రవర్తించింది అనేటువంటిది నేడు మనందరికీ కూడా మాదిరి. ఇలా కనుక మీరు కూడా మీ క్యారెక్టర్ను కనుక, మీ గుణలక్షణాలు కనుక మీరు ఇంప్రూవ్ చేసుకుంటే, మీరు ఉన్నతం కలిగినటువంటి స్త్రీలుగా, దేవుని కుమార్తెలుగా సమాజంలో గణించబడతారు, కీర్తించబడతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఒకటే బహుమానం, మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తానే ఉంచుంటారు. మీరు వద్దనాలా, బాబో నాకు వద్దనాలా, అట్లాంటి పరిస్థితిలో మీరు ఉంటారు. సో కుటుంబాల్లో సమాధానానికి అది ఆధారం కూడా అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు చూద్దాం. చూడండి ఏమంటున్నాడో చూడండి. మాట్లాడాడు, కఠినంగా మాట్లాడాడు. ఈ సంగతి అబిగైలుకి తెలీదు. అబిగైలుకి అక్కడ ఆ సేవకుడు చెబుతున్నాడు, అమ్మా నిజంగానే మాకేం జరిగిందంట అక్కడ, ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాచుకున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అని అన్నాడు. సీ హౌ సపోర్టివ్ డేవిడ్ వాజ్. దావీదు మరి అతనికి ముఖపరిచయం లేదు, ఏమీ లేదు. అతడు కూడా నిరాశ్రయుడిగా ఉన్నాడు. ఈ మందను మేపుకునేటువంటి వాళ్ళు కూడా అక్కడ నిరాశ్రయులుగానే తమ గుడారాలను విడిచి వాళ్ళు కూడా బయట ఉన్నారు. బయట ఉన్నప్పుడు నేనే అవసరంలో ఉన్నాను కదా, వాడికి హెల్ప్ చేసేది ఏంటి అనేటువంటి ఉద్దేశంలో దావీదు పనివారు ఉన్నారా? లేదు. దావీదు పనివారం ఏం చేశారంటే, వాళ్ళని బలహీనులుగా ఎంచి వాళ్ళకి కావలసినటువంటి మద్దతుని, వాళ్ళకి కావలసినటువంటి రక్షణని, సంరక్షణని అందించి ఆయన ఏం చేశాడండి, వాళ్ళకి లాభానికి తోడ్పడ్డాడు. దాన్నే అక్కడ ఏమన్నాడు అనంటే, వారు సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ జరగలేదు అని అన్నాడు. అంటే ప్రాఫిట్ అనేది, లాభం అనేటువంటిది వాళ్ళకి చేకూరింది. అయితే మా యజమానునికి అది ఎందుకనంటే, ఎప్పుడైతే అతడు మొండి చేయి చూపించాడో, ఎప్పుడైతే నాకు దావీదు ఎవరో నాకు తెలీదు అని అన్నాడో, తెలీదు అనగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఇక వాడికి నష్టం చేద్దాము, వాడిని నాశనం చేసేద్దామని, చంపేద్దాము అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయినటువంటి సంగతిని తీసుకెళ్ళి పనివాడు ఎవరికి చెప్పాడండి? అబిగైలుకి చెప్పాడు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి. 18వ వచనం. అందుకు అబిగైలు, నోట్ దిస్ పాయింట్, ప్రతివతలాగేం చేయలే ఇక్కడ. ఉండండి మా హస్బెండ్కి ఫోన్ చేస్తాను అని అనలా. సుబుద్ధి కలిగింది కాబట్టి షీ నోస్ వాట్ టు డూ ఎట్ ది రైట్ టైం. అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందుకే ఆమెను సుబుద్ధి కలిగినటువంటిది అని అన్నాడు. అన్నయ్య గారు లేరండి, ఆయన బయటికి వెళ్ళారు అనా, ఆయన ఫోన్కి అలవట్లేదండి అన్న, వెయిట్ చేయలే. ఏం చేసిందామా? షీ టేకెన్ ఎ క్విక్ యాక్షన్. ఈ మాట ఎంత దృఢంగా రాశాడు చూడండి. అప్పుడున్నటువంటి సమాజంలో మరి ఇప్పుడే తెలియకుండా, ఎవరికి, భర్తకు తెలియకుండా భార్య అని చేస్తే వచ్చిన తర్వాత ఎగిరెగురుతుంటారు. అట్లాంటి ప్రబుద్ధులు ఉన్నారు మనలో. ఇప్పుడు ఇక్కడేమో రాశాడు, అక్కడ అప్పుడున్నటువంటి సమాజంలో ఇంకెలా ఉండేది, మరీ దారుణంగా ఉండేది. అప్పుడున్న సమాజం ఎట్లా ఉండేది తెలుసా? ఉప్పు కనుక తగ్గింది అని కనుక మగవాడు కంప్లైంట్ చేస్తే విడాకులు ఇవ్వచ్చు. ఏంటండి, మిగిలిన చెప్పట్లేదులే, ఒకటే చెబుతున్నా. ఉప్పు సాల్ట్ తక్కువ ఎత్తే తలాక్ అనొచ్చు, డివోర్స్, నాకు నీ సుఖం లేదా, నాకు నువ్వు వద్దనొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మొదటి శతాబ్దం. కానీ
ఇక్కడ ఆ భార్య, అతని భార్య నాబాలు భార్య ఏం చేసిందండి? భర్తతో ఏమీ చెప్పక, నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరు పడలను గార్ధబము మీద ఎక్కించి మీరు నాకన్నా ముందుగా పోండి, అసలు ముందు వీటిని ఇమీడియట్గా తీసుకువెళ్ళండి అని. వాట్ ఈస్ ద యాక్షన్ అండి? అసలు ఏం యాక్షన్ అండి అది? ఆమె ఎప్పుడైతే ఒక మిస్టేక్ జరిగింది అని అన్నప్పుడు, వాస్తవానికి మీ పని చేయలేదు, కాసేపు తీసి పక్కన పెడదాం. కానీ 13వ వచనంలో ఏం జరుగుతుంది? దావీదు ఏం చేస్తున్నాడు? కత్తులు దూయండి, తీయండి, స్టార్ట్ అన్నాడు. ఈ 400 మంది కనుక వాళ్ళ మీద వెళ్ళి పడితే ఏమా అబిగేలు సుగుణల రాశి అని ఆగుతారు ఏందాట? ఏం చేస్తారు? యుద్ధంలో బాధితురాలు అంతే, ఆమె యుద్ధంలో విక్టమ్ అవుతుంది అంతే, బాధితురాలు అవుతుంది అంతే. వచ్చేవాళ్ళు కావాల్సింది దోచుకునేవాళ్ళు, కావాల్సింది పెట్టుకునేవాళ్ళు, నాబాలు లేనిది నాబాలు ఏమనాలా ఆయనకున్నటువంటి క్లోజ్ అసోసియేట్స్ ఏంటి, దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అంతేగా జరిగేది. కానీ ఇక్కడ ఏమో చూడండి, ఏమో తీసుకున్నటువంటి యాక్షన్ ద్వారా, ఏమో త్వరపడి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఏమైందో తెలుసా? నాబాలు కుటుంబము అనేటువంటిది దావీదు యొక్క ఆగ్రహానికి, నాశనానికి లోను కాకుండా రక్షించబడింది. ఇంత స్ట్రాటజీ ప్లే చేసింది ఎవరు? ఎవరి చేతుల్లో ఆ సామర్థ్యం ఉంది అని అంటే, ఇక్కడ 4 గోడలకే పరిమితమయ్యి 4 గోడల నుంచి బయటికి రానటువంటి స్త్రీ చేతిలో ఉంది అని తెలుసుకోవటం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే సంగతి. ఆమె వినికిడిలో ఎప్పుడైతే నాకు పలానా పరిస్థితి, పలానా సంగతి, పలానా చేశాడు నా హస్బెండ్ అని తెలియగానే ఒక్క సెకండ్ కూడా తడువు చేయకుండా, భర్తకి చెప్పాలి, భర్త పర్మిషన్ తీసుకోవాలని ఆలోచించకుండా జరిగినటువంటి తప్పును సరిచేయడానికి ఆమె చూపించినటువంటి చొరవ ఉంది చూశారు, దట్ ఈస్ రియల్లీ అప్రిషియేటెడ్. అది అభినందించదగినది, స్ఫూర్తిదాయకమైంది. అంతేకాదు, మనం ఏం చేద్దామో తెలుసా? చివరిలో ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను, ఒక్కొక్కటి ఏం చేసింది అనేటువంటి క్యారెక్టరిస్టిక్ గుణలక్షణాలు చెప్తాను. వాటిని క్లుప్తంగా ఆమె మైండ్లో పెట్టుకొని ఎప్పుడు చదివినా కూడా వాటిని మననం చేసుకోండి. ఆ లక్షణాలు మీరు కూడా కలిగి ఉండాలి, ఆ లక్షణాలు మీరు కూడా పెంపొందించుకోవాలి అనేటువంటి ప్రయాసకి మీరు లోనవ్వండి. అర్థమవుతుందా? ఏమన్నా చూడండి, ఏమంటే నాకన్నా ముందుగా, అంటే ఆమె కన్నా ముందుగా ఏమైంది? పనివారానికి గాడిద మీదకి ఎక్కించేసేసి మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోమని చెప్పింది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి 20వ వచనం. గార్ధబము అంటే ఏంటి తెలుసు అయితే? ఓకే, నేను తెలియజేమో అనుకున్నాను నేను. గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి అన్నారు. అంటే ఆమె చూడండి, ప్రమాదాన్ని ఎక్కడ ఆపేసింది? పొలిమేరలోనే ఆపేసింది. ప్రమాదాన్ని ఎక్కడ ఆపేసిందండి? పొలిమేరలోనే ఆపింది. అది స్త్రీలకు ఉన్నటువంటి సామర్థ్యం, అది మీకున్నటువంటి సామర్థ్యం, మీకున్నటువంటి తెలివితేటలు. కాదు మీకు తెలియలే అంతే. హనుమంతుడు గుర్తు చేసినట్టుగా మీకులో ఇంత సామర్థ్యం ఉంది, మీరు ఇంత పని చేయగలరు, ఇంట్లో ఉన్నంత మాత్రాన మీకేం బయట ప్రపంచం తెలియదు అనడానికి ఏం లేదు. దానికి కావాల్సిన కొన్ని లక్షణాలన్నీ కూడా 4 గోడల మధ్య లేదు, ఇంట్లోనే గ్రంథం చదివి పెంపొందించుకునే లక్షణాలు మెండుగా ఉన్నాయి దీంట్లో. దానికోసం అమ్మో నేను పలానా కష్టం ఏమంత అవసరం లేదు, ఇక్కడ చదివితే అర్థమైపోతుంది స్టోరీ. ఇప్పుడు చెప్తా, క్లుప్తంగా కూడా చెప్తాను నేను చివరిలో, మీకు అక్కడే అర్థమైపోతుంది. అమ్మటి దావీదుని పొలిమేరలోనే కనుక్కుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి. నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచ్చు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్ల. నాబాలు ఏం చేశారండి? ఉపకారమునకు అపకారం చేసి ఉన్నాడు అనేటువంటి ఎలిగేషన్, ఆరోపణ దావీదు చేశాడు. అక్కడ చేసిన తర్వాత అతని గురించి ఏమంటున్నాడో చూడండి.
ఒక మగ పిల్లవానినైనను. దావీదు ఎంత తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు అనటానికి ఈ వచనం నిదర్శనం. ఏమన్నాడు చూడండి. ఒక మగ పిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేనుండనీయను అన్నాడు. అంటే వాడికి అసలు శత్రుశేషం, వాడికి సంతానం అనేటువంటిది కానీ శత్రుశేషం అనేటువంటిది కానీ లేకుండా చేస్తాననేటువంటి ఒట్టు పెట్టుకుని మరి బయలుదేరాడు ఆయన. ఆయనకి అంత ఒలుమండింది ఆయనకి, ఎందుకంటే ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు తర్వాత చదువుదాం. నేను ఎట్లా ఆపితే ఇంకా చాలా వివరాలు చెప్పగలను, కానీ మళ్ళీ మీరందరూ నన్ను తిట్టుకుంటారేమోనని చెప్పేసి దాన్ని ఏం చేద్దాం అంటే అక్కడక్కడ దాటేసేద్దాం. ఓకేనా? చూద్దాం, చూడండి, చదవండి, ఫాస్ట్గా చదవండి. ఇది స్త్రీకి కావలసినటువంటి అణుకువ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ చాలా చక్కగా ఆమె యొక్క ప్రవర్తనలో ప్రతిధ్వనిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఈమె చూడండి ఏం చేస్తుంది, నేను చివరిలో పేర్కొంటాను. ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది కూడా, స్త్రీకి బిహేవియర్ అనేటువంటిది తన బిహేవియర్ ద్వారా, తన మాట ద్వారా, తన క్రియల ద్వారా ఆమె ఏం చేసిందండి, తన వంశమే లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితిని పొలిమేరల్లోనే ఆమె ఆపేసింది. అంతేకాదు ఆమె ఇంకొక పని కూడా చేసింది. ఏంటో తెలుసా? ఒక దైవ సేవకుడు రక్తపాతం చేయకుండా, ఆ గిల్టీనెస్ అనేటువంటిది ఆయనకి లేకుండా ఆయన ద్వారా ప్రమాదాన్ని ఆపినటువంటి ఘనత కూడా ఆమెకే దక్కింది. ఆమె ఇద్దరికి మేలు చేసుకుంది. ఎవరెవరికి మేలు చేసుకుంది? ఒకటి కుటుంబానికి చేసుకుంది, రెండు దావీదు విషయంలో కూడా చేసింది. ఎందుకని? దావీదు కనుక కత్తి దూసి చంపినట్టయితే ఆ రక్తపాతానికి, ఆ నాశనానికి దావీదు కంపల్సరిగా గిల్టీ అయ్యేవాడు. అరే నేను ఆవేశంలో ఇట్లా ప్రవర్తించానే, ఇట్లా ఒక వంశాన్ని, కుటుంబాన్ని తీసేసేనే అని ఆ గిల్టీనెస్ కూడా లేకుండా అతన్ని కూడా ఆపినటువంటి వైనాన్ని మనం చూస్తాం. చూద్దాం, చూడండి ఏమంటుందో చూడండి. ఆ బిహేవియర్ని మనం చదువుకుందాం. ఇప్పుడు ఆ ప్రవర్తన ఎలా ఉంది దావీదుని ఎదుర్కొన్నప్పుడు అనేటువంటిది మనం చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, దావీదుకి ఫస్ట్ ఆమె దావీదుని ఎదుర్కొన్నప్పుడు, దావీదుతో మాట్లాడేటప్పుడు ఆమె ఎంత వినమ్రంగా బిహేవ్ చేసింది అనేటువంటిది చూడండి. ఫస్ట్ ఏం చేసిందండి? సాష్టాంగ నమస్కారం. దాన్ని ఏమన్నాడంటే ఫేస్ డౌన్ అన్నాడు. అంటే తన శిరస్సు తల వంచి నమస్కారం చేసింది ఫస్ట్. తర్వాత ఏం చేసిందో చూడండి. అతని యొక్క పాదములు పట్టుకొని నా ఏలినవాడా అన్నాడు. అంటే నా ఏలినవాడా అంటే యజమానుడా అని ప్రస్తుతిస్తాం. తాను లేదా అక్కడ ఏమన్నాడు, ఏం మాట అది? నా ఏలినవాడా అంటే మై లార్డ్ అని ఇంగ్లీష్లో రాశాడు. తను తాను ఆమె దావీదు యొక్క సేవకురాలుగా అభివర్ణించుకుంది. 3 మాటలు కనపడతాయి మనకి ఇక్కడ. ఒకటి, ఆమె ప్రవర్తనలో ఫస్ట్ ఏంటి? సాష్టాంగ పడటం, పాదాలు పట్టుకోవడం, అంటే డౌన్ అవ్వటం, తను తాను తగ్గించుకోవటం అనేటువంటి వైనాన్ని మనం చూస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దావీదుని ఏమని సంబోధిస్తుంది? నా ఏలినవాడా, మై లార్డ్, నా ప్రభువా అని సంబోధిస్తుంది. పాయింట్ నెంబర్ 3, నేను సేవకురాల్ని, నీ యొక్క సేవకురాల్ని అని సంబోధించుకుంటాను. దీన్ని ఏమంటారంటే హ్యూమిలిటీ అని అంటారు, దీనత్వము అని అంటారు. ఆమె తన ప్రవర్తనలో దీనత్వము అనేటువంటి దాన్ని కలిగి ఉండటం ద్వారా దావీదు లాంటి ఒక ఏమనాలో చూడండి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన సరళినే ఆమె ఆపగలిగింది. ఆయన కోపాన్నే ఆమె ఆపగలిగింది. తర్వాత చూద్దాం, చూడండి ఏమంటుంది. ఏముందండి? అసలు ఇది ఎంత గొప్ప ప్రవర్తన చూడండి. ఈ తప్పుని ఎవరు తప్పు గాయించమంది? కానీ తప్పు చేసిందామా? ఎవరిదండి తప్పు? తన భర్తది. తన భర్త తప్పుని ఆయన చేసాడు, నాకు సంబంధం లేదనందా? ఏమనుంది? ఆ తప్పు నా తప్పుగా భావించు అని ప్రాధేయపడింది. ఈ లక్షణం కనుక ఉంటే మీరు భార్యలను సంపాదించుకోవచ్చు, భార్యలు భర్తలను సంపాదించుకోవచ్చు, కుటుంబంలో కలహాలు కానీ విడాకులు కానీ ఉండవు. ఇది సింపుల్ పాయింట్. ఇది ఏంటండి, నేను చాలా భార్యాభర్తల కేసులు నేను చాలా చూశాను. నేను చాలా కేసుల్లో నేను చూసినటువంటిది ఏంటంటే కౌన్సిలింగ్స్కి వీటికి చాలా వాటికి అటెండ్ అయ్యాను, చాలామందికి సలహాలు కూడా చెప్పాను నేను. తేడా వచ్చిన తర్వాత అండి హనీమూన్ అని
అమూన్ కానీ ఈ సినిమాలు కానీ ఫస్ట్ షోలు కానీ బాగానే తిరుగుతారు, బ్రహ్మాండం కూడా అప్పుడు ప్రపంచమే కనపడదు వాళ్ళకి. తర్వాత చిన్న ఇష్యూ దగ్గర తేడా వచ్చింది, ఇక గొడవ పడేటప్పుడు చెబుతారండి. ఏం చెబుతారు తెలుసా, నువ్వు పెళ్లి చూపుల రోజు నువ్వు చూసిన చూపు నాకు ఇప్పటికీ గుర్తుంది అని అంటారు. ఏం చూసాను నేను, నీడు తలగొక్కోవాలా. వీడంటాడు, నువ్వు ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు 3 రాత్రులకి మీ అమ్మా నాన్న వాళ్ళు ఏమన్నారు నాకు ఇంకా గుర్తుందంటాడు ఆడు. ఇవన్నీ అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఊరి నాయనో ఎప్పటి నుంచి, వెనకాడి నుంచి వస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఊరి నాయనో ఎంత ద్వేషం ఎంత విషం లోపల పెట్టుకొని వీళ్ళు ఇన్నాళ్ళైనా ఎట సజావుగా కాపురం చేశారా, అసలు అన్యోన్యంగా వీళ్ళని చూసిన వాళ్ళు అబ్బా చిలకా గోరింకలు అంటూ ఉంటారు, లోపల ఇంత గుడ్లగోపేషాలు ఉన్నాయంటారా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మరి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. నేను చాలామందిని చూసా, ఊరి నాయన తేడా వచ్చిన తర్వాత ఒక ఫిలాసఫర్ అంటాడు, ఏమంటాడంటే మనిషి అంట బాధల్లో బాధనే జ్ఞాపకం చేసుకుంటాడు కానీ అప్పుడు దాకా అనుభవించినటువంటి ఆనందాలను లెక్కేసుకోడంట. కలిగిన బాధనే మాత్రం లెక్కేసుకుంటాడు. మొన్న ఇట్టు జరిగింది, మొన్న అట్ట జరిగింది అని ఆ రెండే అంటాడు కానీ వీడు 99 సార్లు లేదా 98 సార్లు అనుభవించినటువంటి ఆనందాన్ని ఏ రోజు కూడా జ్ఞాపకం చేసుకోడు. తేడా వచ్చిందని రవిగాడు ఇట్ట చేశాడు వీడు అంతే. రవితో ఉన్నటువంటి 99 మూమెంట్స్ పోయినాయి, ఏం గుర్తొచ్చింది, అదొక్కటే గుర్తొచ్చింది. ఇది మనం ఫస్ట్ మార్చుకోవాల్సినటువంటి వైనం కూడా, ఇది ఫస్ట్ మార్చుకోవాల్సింది. ఇక్కడ అబిగేల్ ఏం చేసిందండి, తన భర్త తప్పుని ఆమె తన తప్పుగా స్వీకరించమని చెప్పినటువంటి ఉదాత్తత ఆమె యొక్క ప్రవర్తనలోనూ ఆమె యొక్క మాటల్లోనూ మనం చూస్తాం. నిజంగా అలాంటి టైంలో భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. నిజంగా భర్తలు తప్పులు చేసినటువంటి భర్తలు కనబడతా ఉంటారు. భార్యలు ఎప్పుడన్నా నైతికంగా తీసుకొని నలుగురిలో భర్తను నుంచోబెట్టినప్పుడు అది మా తప్పుగా భావించి వదిలిపెట్టండి అన్న, భార్య తప్పు చేసినప్పుడు భర్త అది నా లోపంగా గమనించి దగ్గరికి చేర్చుకున్న వాళ్ళ కాపురంలో ఇక రెండోసారి పొరపచ్చాలు కానీ రెండోసారి విశ్వాసఘాతకత కానీ ఏమన్నా ఏర్పడుతుందా? ఇది రెస్టోర్ అంటే పునరుద్ధరించుకునేటువంటి నమూనా అండి. ఈ నమూనాని మనం అలవర్చుకోవాలి, ఈ నమూనాని మనం నేర్చుకోవాలి గ్రంథం నుండి. తర్వాత చూద్దాం, చూడండి ఏమంటుందో చూడండి. ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించు. అది చూసారా, ఆమె తన యొక్క భర్త యొక్క లోపాన్ని చూపుతూనే అంగీకరిస్తూనే ఏం చేసిందండి, ఆమె క్షమించు అని దీనత్వముతో తప్పును సరిచేసుకునేటువంటి దిశగా ఆమె మాట్లాడటం జరిగింది. తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఇంకొక విశిష్ట గుణాన్ని మనం తర్వాత కూడా చూడొచ్చు. ఏమంటుందో చూద్దాం, చూడండి. 28వ వచనం ఇంకొకసారి చదవండి. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. ఏముందండి ఏమా, ఇదేంటి, కొద్దిగా ముందుకు వెళదాం, కొద్దిగా ముందు ఇంకో మాట చదువుదాం. ఇదేంటి, మళ్ళీ తర్వాత నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగుకుంటును, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడు. అది ఇది ఇక్కడ ఈ 3 మాటలు కనుక మీరు చూస్తే దావీదుకున్నటువంటి దేవుని యొక్క తోడ్పాటుని వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాయి ఆ 3 మాటలు. శాశ్వతమైనటువంటి సంతానాన్ని ఇచ్చిన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. అంటే మెస్సియానిక్ ప్రాఫెసీ అది. అక్కడ ఆమె దేవుని యొక్క తోడ్పాటును, అంటే ఏమనాలి అని అంటే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికని ఆమె గుర్తించగలిగినటువంటి ఆధ్యాత్మికత ఆమెలో ఉంది. దట్ ఈస్ ద పాయింట్ అక్కడ. అంటే ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన కూడా ఉంది. ఆమె లౌకికమైనటువంటి జ్ఞానమే కాదు ఆమె దగ్గర ఉన్నది, ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానము కూడా ఆమెలో నిక్షిప్తమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాల. తర్వాత నాబాలు
అక్కడతో దావీదు విరమించుకున్నాడు. ఇక మళ్ళీ మనం ఇంకెక్కువ దూరం వద్దు, ఇప్పటికే చాలా ప్రయాణం చేసినట్టున్నాం, ముగింపుకి వచ్చేద్దాం. ఇక అమ్మటే ఆమె మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేసుకున్న తర్వాత అమ్మటే అక్కడ ఏం జరుగుతుందో మనం తర్వాత కనుక మనం గమనిస్తే ఏమవుతుందో తెలుసా? దావీదు అమ్మటే ఆలోచన విరమించుకుంటాడు. ఆలోచన విరమించుకున్న తర్వాత అబిగేలు నాబాలుకి జరిగిందంతా చెప్తుంది. ఎక్కడ చెప్పుద్దో చూడండి, 36వ వచనం 37వ వచనాలు చూడండి. అబిగైలు తిరిగి నాబాలు నొద్దకు రాగా వాడికేం మంచి జాము ఉన్నాడు, ఉన్ని కోసాను, బొచ్చం వేసాను, నాకు బాగా డబ్బులు వచ్చినాయి, ద్రాక్ష రసం మంచి తీసుకున్నాడు, తాగాడు, తిన్నాడు, బొబ్బున్నాడు. లేచిన తర్వాత అలా ఆవిడ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడికి ఏం గుడ్ న్యూస్ చెప్పిందో చూడండి. ఉదయమున నాబాలుకు మొత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు చెప్పగా అని అన్నాడు. ఏమని? దావీదు తన 400 మంది పనివారముతో బయలుదేరి కత్తులు తీసుకొని వాళ్ళు బయలుదేరి వచ్చారయా. ఎట్ట వచ్చారు తెలుసా? అసలు మగ పురుగు అనేది లేకుండా మొత్తం నేలమట్టం చేయడానికి వాళ్ళు వచ్చారు అనేటువంటి విషయం చెప్పగానే అప్పుడు ఆడి పరిస్థితి ఏమైందో చూద్దాం. చూడండి. భయము చేత గుండె పగిలింది వాడికి. అసలు మాట అనగానే ఈ బడ్డే ఏమంటాడు. ఇది 33వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి. దావీదు అంటున్నాడు చూడండి, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దావీదు ఆమెను తిరిగి దీవించాడు. దావీదు తిరిగి ఆమెకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమన్నాడండి? అక్కడ దావీదు కూడా తన ద్వారా ఎలాంటి రక్తపాతము జరగలేదు, రక్తపాతము జరగకుండా ఆమె మాటలు దోహదపడ్డాయి అనేటువంటి విషయాన్ని దావీదు కూడా అక్నాలెడ్జ్ చేసి ఆమెకి శుభవచనాన్ని ఇచ్చాడు. ఆమె జ్ఞానాన్ని దావీదు సైతం కొనియాడాడు. దావీదు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనేటువంటిది పొద్దున్న ఫస్ట్ స్టార్టింగ్లోనే కొన్ని మాటల్లో చెప్పాను. అలాంటి దావీదు చేత ఒక స్త్రీ ప్రశంసలు అందుకుంది అని అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అబిగేలు ఎవరు అని అంటే ఒక మూర్ఖుడు భార్య, కానీ ఆమె యొక్క జీవితం ముగింపులోకి వచ్చేసరికి ఆమె రాజు యొక్క భార్యగా అవతారం అవుతుంది. ఏమవుతుందో చూడండి. ఇమ్మీడియట్గా మరో 10 రోజుల్లో నాబాలుని దేవుడు మొత్తాడు, నాబాలు చచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఏమంటే దావీదు ఏం చేశారంటే తన పరివారాన్ని పంపించి అబిగేలును తన భార్యగా ఉండటానికి, ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రపోజల్ పంపించాడు దావీదు. అంటే ఆమె విధవరాలుగా ఉన్నప్పుడు ఆమె విధవరాలుగా ఉండనీయకుండా దావీదు ఏం చేశాడు తెలుసా? అలాంటి తెలివి కలిగినటువంటిది, అలాంటి రూపసి, అలాంటి సుబుద్ధి కలిగింది ఎక్కడ ఉండాలి? నా యొక్క రాజనగరిలో ఉండాలి. నాకు ఆమె నా సొత్తుగా ఉండాలి, నా ప్రాపర్టీగా ఉండాలి అని ఆమెని ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఆ మంద అప్పటికే వాళ్ళు స్థితిగతులు కలిగినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి ఇంకా పైకి ఆమె హెచ్చించబడ్డట్టుగా మనం చూస్తాం. ఆమె విధవరాలుగా తమ యొక్క జీవితాన్ని అంతమొందించలేదు, గడపలేదు. ఆమె భర్త చనిపోయిన తర్వాత దావీదు యొక్క భార్యగా ఉండి దావీదు కోసం దానియేలు అనేటువంటి ఒక కుమారుని కూడా కన్నట్టుగా మనం చూస్తాం. మరి అతని గురించి తర్వాత ఏమైంది అనేటువంటి తెలీదు. కేవలం 2 ప్రస్తావనలో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లోడి గురించి మనం చూస్తాం గ్రంథంలో. తర్వాత ఏమైంది అనేటువంటి విషయాలు తెలియదు. మరి ఎందుకు రాయలేదు ఏంటి అనేటువంటి దాని మీద చాలా స్పెక్యులేషన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆమె యొక్క గుణాన్ని బట్టి, ఆమెకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆమె ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసింది అనేటువంటిది మనకు కనపడతా ఉంటుంది. కొన్ని విషయాలు క్లుప్తంగా మనం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పేటువంటి వాటిని క్లుప్తపరుస్తాను. నేను క్లుప్తపరిచి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఆమెలో ఫస్ట్ మనం చూసేటువంటిది ఏంటంటే ఆమెకున్నటువంటి జ్ఞానము, ఆమెకున్నటువంటి వివేచనని మనం చూడాలి ఫస్ట్. అది ఉన్నది కాబట్టే ఆమె ఏం చేసిందంటే 14 నుంచి 18 వచనాల్లో చూసినప్పుడు పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని అమ్మటే గుర్తించి ఏం చేసిందండి? సరైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రమాదాన్ని పొలిమేరలోనే ఆపేసింది. దట్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఏముందండి? ఆమె దగ్గర
జ్ఞానము, వివేచన అనేటువంటిది ఉన్నట్టుగా, విచక్షణ అనేటువంటిది ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవది 20 నుంచి 23, 25 వచనాల్లో ఆమెలో ఉన్నటువంటి ఇంకొక విశిష్ట గుణాన్ని మనం చూస్తాం. ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి హ్యూమిలిటీ అంటాం, అంటే దేనత్వము, ఇతరులను గౌరవించి సంబోధించేటువంటి తత్వం మనం చూస్తాం. దావీదుని ఆమె ఎదుర్కొన్నప్పుడు పూర్తి వినయంతో సాగిలపడి దీనముగా ఆయన్ని అర్థించినట్టుగా, ప్రాధేయపడినట్టుగా చూడటమే కాకుండా పూర్తి గౌరవ వచనాలతో ఆయన్ని సంబోధించింది. ఈ మాట ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, ఇంటికి దీపం వెళ్ళాలనుకున్నాం కదా, అంతేకాదు ఇంకో విషయం తెలుసా, మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎవరినైనా సరే మీరు ఇచ్చేటువంటి పలకరింపు, మీరు ఇచ్చేటువంటి ఏమంటారు చేతితో గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే దాంట్లోనే మీ కుటుంబ గౌరవం అనేటువంటిది నిలబడుతుంది అనేటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. తర్వాత 26 నుంచి 28 వచనాలు కనుక మనం చూస్తే పీస్ మేకింగ్ అంటే సమాధానపరిచేటువంటి దిశగా మాట్లాడినటువంటి సమాధానపు మాటల్ని మన నోట్లో ఉంచుకోవాలి, అవి నేర్చుకోవాలి. ఏమన్నా గొడవ పడితే వదినా ఇట్టంది, వదినా అమ్మా మా ఆయన ఇట్ట అన్నాడు అని అత్తకు ఫోన్ చేయడం, ఇట్లాంటివి కాదు. ఏం చేయాలా? సమాధానపరిచేటువంటి మాటలను మాట్లాడాలా, బంధాన్ని జీవితాన్ని నిలుపుకునేటువంటి మాటలను మాట్లాడాలి. సో ఆ పీస్ మేకింగ్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని అలవర్చుకోవాలా. తర్వాత ఆమె 28వ వచనంలో నైతిక బాధ్యతను వహించడం మనం చూస్తాం. అంటే తప్పు ఆడిది, తప్పు ఈడిది అని చెప్పి అవలాగా చెప్పలేదు, ఆదాములాగా చెప్పలేదు, నీలాగా చెప్పలేదు, నాలాగా చెప్పలేదు. ఆమె ఏమేమో తెలుసా, నైతిక బాధ్యత వహించి ఆ తప్పు నా తప్పుగా భావించి క్షమించు అని చెప్పేసి ఆమె అడిగింది. అదొక గొప్ప లక్షణం. తర్వాత 18వ వచనం నుంచి కనుక మనం గమనించినప్పుడు 18, 19 వచనాల దగ్గర ఏం చూస్తున్నాము అంటే ఆమెలో ఉన్నటువంటి జనరాసిటీని మనం చూస్తున్నాం, అంటే ఉదారత స్వభావాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సహాయాన్ని నిరాకరించాడు అని నాబాలు తెలిసినప్పుడు ఆమె తక్షణమే ఎవరిని అడగకుండా కావాల్సినటువంటి ఆహార పానీయాలని సమకూర్చి ఆమె ఏం చేసిందండి, పంపించింది. సో ఇట్లా పెట్టేటువంటి గుణాన్ని మీరు కలిగి ఉండాలి. తర్వాత ఆమె దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల, ఎన్నుకున్నటువంటి నాయకుల పట్ల ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె ఎరిగి ఉంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మీకు కావాలి. సో ఈ 5 ముఖ్యమైనటువంటి సంగతులను మీరు గుర్తుపెట్టుకొని వీటిని మీరు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, అంటే మీ నిజ జీవితాల్లో అన్వయించుకోవటం ద్వారా మీరు మీ కుటుంబాలను నిలుపుకోవటమే కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా లోకంలో ఎదిగేటువంటి అవకాశం అనేటువంటిది మీకు లభిస్తుంది. అప్పుడు అంటారండి మిమ్మల్ని ఏమని, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని అంటాడు. ఎందుకంటే మీరు అందరూ కూడా అరుదైనటువంటి ఆణిముత్యాలు, అరుదైనటువంటి వాళ్ళు. మీకు తెలియట్లా మీరు ఎంత అరుదు అనేటువంటి సంగతి మీకు తెలియట్లా. మీకు అది చెప్పడానికే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మగవాళ్ళందరూ కుళ్ళుకోవాలి మీ యొక్క ముత్యాలు, మీకు ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి గుణలక్షణాలు చూసి. వాళ్ళు ఏం చేయాలి అని అంటే మీకు పొద్దాగలు మిమ్మల్ని ప్రేమించడం, మీ కొంగు పట్టుకొని తిరగటమే కాదు. అట్లాగా మిమ్మల్ని మీకు కావాల్సినటువంటి అపారమైనటువంటి ప్రేమని మీరు కలిగి ఉంటారని నేను ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీకు సూచిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు.